హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నిషాద్ వైజాగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే సిటీ సెంటర్లో కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఇంటి చుట్టుపక్కల గోల గోల పిల్లలు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఈ వీడియో మా కాలనీలో విఘ్నేశ్వరిని పెట్టారు కదా, అది అనుపు రోజు అనమాట. సో ఆవిడైతే 10,000 11,000కో లడ్డు వేలంపాట అయితే పాడుతున్నారు. సో ఆ కార్యక్రమం అంతా అక్కడ జరుగుతుంది, చూడొచ్చు మా కాలనీలో. వీళ్ళంతా కూడా అందులో స్పాన్సర్స్ అందరూ ఉన్నారు, యూత్. చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలందరూ కూడా డ్యాన్స్లు అన్నీ వేసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయారనమాట మా పిల్లలు. అప్పుడే మా పాప ఫస్ట్ వేరే ఫ్రాక్ వేసుకొచ్చింది, ఇంకా ఒకరికి ఉండలేక మళ్ళీ డ్రెస్ మార్చుకొని వచ్చింది. ఇంకా అందరూ కూడా మంచి హుషారుగా స్టార్ట్ అయ్యారు అని అనుకునేటప్పటికి ఒక 2-3 సాంగ్స్ ఇలా వేశారు. ఇంకా అంతలోని పోలీసులు అనేవాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా ఆపియండి అది ఇది అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసామో ఒప్పుకోలేదు. ఇంకా సరే వాళ్ళు మళ్ళీ ముందుకెళ్ళేటప్పటికి మళ్ళీ మా ఊరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా కోలాటం అవన్నీ కూడా మంచిగా పెట్టారనమాట. చాలా బాగుంది. నాకైతే మంచిగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం ఇంతలాగా ఎర్లీ మార్నింగ్ వరకు పడుకోకుండా ఉండటం. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కూడా మళ్ళీ మెల్లిగా పోలీసుల్ని బతిమలాడుకుంటే ఈ కోలాటానికి అగ్రీ అయ్యారు. ఓన్లీ పాటలు అవి ఆపేసి ఇంకా ఈ ఆడవాళ్ళంతా కూడా మంచిగా డ్యాన్స్ వేశారండి. మంచిగా అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇంకా అప్పటికి మేము బీచ్కి వెళ్దామని డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే ఇంకా పోలీసులు వచ్చేసారు, వద్దు అంటున్నారు, ఏం చేద్దామని చెప్పేసి. అప్పుడు మళ్ళీ వెళ్ళాలా వద్దని ఆలోచిస్తుంటే ఈలోపు ఆ ముందు కాలనీలో అనమాట చాలా పెద్ద విఘ్నేశ్వరుని పెట్టారు. క్రేన్తో అనమాట తీసుకొస్తున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత నిండుగా ఎంత పెద్ద బొమ్మ అయితే చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ కొంచెం వెళ్ళి ఇంటికి వెళ్ళి డ్రెస్ అది మార్చుకొని వచ్చాము. ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట, ఇంకా వెళ్ళాలి అని. ఇంక మా పిల్లలు అయితే ఒప్పుకోవట్లేదు అసలు. ఇంకా రెడీ అయ్యి వచ్చి వాళ్ళకు కూడా రెడీ చేసి చెప్పులు గిప్పులు ఇంక అన్నీ మళ్ళీ పోతాయి కదా, మిస్ అయిపోతాయి అని చెప్పి తీసి పెట్టేసాము ఇంకా 1 by 1 పై కాలనీలో. ఈరోజే లాస్ట్ కదండి బొమ్మలు అనేవి మొత్తం అనపటానికి. మరుసటి రోజు గ్రహణం ఏదో ఉందని చెప్పేసి ఇంకా అలాగ 1 by 1 పెద్ద బొమ్మలు వస్తున్నాయండి. అవన్నీ అలా మంచిగా క్యాప్చర్ చేశాను, మెమొరీగా ఉంటుందని. ముందు చెప్పాను కదండి, చాలా పెద్ద విఘ్నేశ్వరిని పెట్టారు. చూడటానికి 2 కళ్ళు చాలలేదు, చాలా పెద్దది గ్రేన్తో తీసుకొస్తున్నారని చెప్పి. ఇదేనండి, మీరు చూడొచ్చు ఎంత బాగుందో. అది దగ్గరికి వస్తున్న కొద్దీ నాకైతే గూస్ బంప్స్ అండి, నిజంగానే. ఎంత అదొక డిఫరెంట్ ఫీల్ అనిపించింది. భయం. అటు సైడ్ చాలా హైట్ ఉందండి బొమ్మ అయితే మట్టుగా. అసలు దగ్గరకు వస్తుంటే వీడియోలకి క్యాప్చర్ చేయడానికి సరిపోవటం లేదు, అంత హైట్ ఉంది. ఇంకా అదంతా వెళ్ళిపోగానే ఇంకా పోలీసులు వచ్చేసారు. ఎటువక్కలాలు అందరూ మిక్సింగ్ అయిపోయారండి, ఆ బొమ్మ వాళ్ళు ఈ బొమ్మ వాళ్ళు. ఇంకా తర్వాత పోలీసులు అయితే వచ్చేసారు మళ్ళీనా. ఇంకా పిల్లలు వేరే వ్యాన్ ఎక్కిపోయారు, మేము దిగిపోయాము. మేము ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర సపరేట్ అయిపోయాము. అదో ఎదురుగా కనిపిస్తుంది కదండి మా బొమ్మ. ఇంకా ఫైనల్గా ఆ వ్యాన్లో అయితే పిల్లలు ఉన్నారు, మేము వేరే వ్యాన్లో ఉన్నాం, అక్కడ దిగిపోయాము. అగో చూడొచ్చు మీరు, పోలీసులు వచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. ఇంకా అలా 11:30 అయ్యేసరికి మేము రోడ్డు మీదకి వచ్చాము సందులో నుంచి. ఇంకా రాగానే పక్క ఎవరో వేరే బొమ్మ వాళ్ళ అబ్బాయిలు అన్నయ్య మేము డ్యాన్స్ చేస్తామని రిక్వెస్ట్ చేశారు. అప్పుడేమో వాళ్ళ కోసం అని అందరూ సైడ్ అయిపోయి వాళ్ళకి ఇచ్చాము. చాలా మంచిగా చేశారండి. ఈ స్టెప్పులు చూస్తే మీకు ఐడియా రావచ్చు, స్టైల్ మూవీలోదనమాట. చాలా బాగా చేశారు అబ్బాయిలు అయితే, మంచి ఎనర్జెటిక్తో ఆ టైంలో కూడా మంచిగా చేశారు. బాగా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే మటుకి నేను పిల్లలు. బట్ ఎక్కడో చిన్న డిసప్పాయింట్. ఏం చేస్తాం, తప్పదు కదా, ఎంజాయ్తో పాటు డిసప్పాయింట్ కూడా. వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా కాలనీ వాళ్ళు అందరూ ఉన్నారు. మంచిగా అనిపించింది, చాలా మంచిగా. బట్ కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అనమాట. అంతే, ఏం చేస్తాం. హ్యాపీ వెనుక సాడ్నెస్, సాడ్నెస్ వెనుక హ్యాపీ. ఇట్స్ ఏ కామన్ లైఫ్, అందరి లైఫ్లో కూడా కదా. అలా అనమాట. ఇంక ఈ పిల్లలు అయితే మటుకి భలే డ్యాన్స్ చేశారు. ఇంక అంతలో మధ్యలో ఈ అంకుల్ ఎవరో వచ్చారు.
ఇంకా మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ ఇంకా నవ్వు, ఆయన కామెడీ డ్యాన్స్. ఇంకా అలాగా వెళ్ళిపోయాం. అలాగా ఆగుకుంటూ ఆగి మొత్తానికి ఎర్లీ మార్నింగ్ 6 అయ్యిందండి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి అంటే 5:30కే వెళ్ళిపోయాం. బట్ ఫైనల్‌గా మా బొమ్మ బీచ్ వరకు వెళ్ళేటప్పటికి 6 అయిపోయింది ఇంకా. పిల్లలు ఒక్కొక్కళ్ళకి కళ్ళు మూసుకుపోతున్నాయి. కొందరికి నైట్ అయితే మేమైతే ఫుడ్ వచ్చి తింటాం కదా అని ఇంకా ఒక్కొక్కళ్ళకి ఆకలేసేస్తుంది. ఆ మజ్జిగ బాటిల్‌లో పంచుకో ఇస్తే అవి, ఆ పులిహోర. నేను వెళ్ళాను. నా వెనక ఇంకొక ఆంటీని కూడా రండి ఆంటీ రండి అని. మా పిల్లలు నన్ను ఎలా బతిమలాడారో లిటరల్లీ నేను ఆ ఆంటీని బతిమలాడాను. రండి ఆంటీ మీ మొక్కల మీద వెళ్తే బాగోదని. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇక మా ఫ్రెండ్ అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు మా అబ్బాయిననమాట ఎత్తుకొనొచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆడేమో ఆ భయానికి ఆయన కేక్ నొక్కేస్తున్నాడు. ఇంకా అలాగా ఇదిగోండి బీచ్ దగ్గరికి వచ్చామని చెప్పాం కదా! అప్పుడు చిన్న క్లిప్ తీశాను. బొమ్మలన్నీ లైన్‌గా చాలా పెద్ద బొమ్మలనమాట. చాలా మంచిగా నిండుగా ఉన్నాయి. అందరూ అలిసిపోయి డ్యాన్సులేసి ఆకలికి ఎక్కడ ప్రసాదం దొరికితే ఆ ప్రసాదం మనం తీసుకోవడం. అండ్ చాలామంది పడుకుని పోయారండి నిద్రకి. ఆ బొమ్మలు అప్పటికే ఒక 30 పైనే ఉన్నాయండి బొమ్మలు ఇంకా అనపటానికి. మార్నింగ్ 6:00కి. ఇంక ఇవన్నీ బొమ్మలు చూస్తే మంచిగా అనిపించింది. మేమే వెళ్తున్నామేమో అనుకున్నాం కానీ చాలామంది ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి. ఇంకా ఫైనల్‌గా అయితే బొమ్మనైతే అనిపేసాము. అనిపేసి వస్తుంటే ఇది పూర్ణ మార్కెట్ దగ్గర పెట్టారు అనగానే చిన్నగా వీడియో తీశాను. చాలా బాగుంది. మంచిగా అనిపించింది. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.